హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ శైలు 143. సో చాలామంది బీరకాయ పెసరపప్పు వండుకునే ఉంటారు. అది కామన్గా వండుకునే కర్రీయే కదా. సో మీరు ఎప్పుడైనా బీరకాయ శనగపప్పుతో ట్రై చేశారా? సూపర్గా ఉంటుందండి. సో ఆ టేస్టే వేరా, అసలు చెప్తుంటేనే నోరు ఊరుతుంది, అంత బాగుంటుంది టేస్ట్. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్స్ ఆఫ్ ఆయిల్ పోసుకొని, మనం బేసిక్గా వేసుకునేది ఎప్పుడు కర్రీస్లలో సో ఆనియన్, పచ్చిమిర్చి మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీగా వేసుకుంటాం. సో దీంట్లోనే కొద్దిగా ఇప్పుడైతే మనం కరివేపాకు అయితే వేసుకుందాం. సో ఆనియన్, పచ్చిమిర్చి కొద్దిగా వేగేంత వరకు, పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేయించుకోండి. సో కరివేపాకు అయితే వేసేసుకొని దీంట్లో కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు అయితే మంచిగా ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసేసుకోండి. సో ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసేసుకుందాం. సో మస్ట్ అండ్ షుడ్ ఇవైతే డైలీ మనం కర్రీస్లలో వేసుకునే విధానంగానే వేసుకోవడం, కానీ టేస్ట్ మాత్రం వండే విధానం బట్టే ఉంటుంది కదా. సో ముందుగా నేనైతే ఒక 1 అవర్ దీన్ని మాత్రం శుభ్రంగా నానబెట్టుకున్నాను, శనగపప్పునైతే. సో మీరు కూడా ఎప్పుడన్నా వండే ముందు ఈ పప్పును మాత్రం ఒక 1 అవర్ అయితే నానబెట్టుకోవాలి. అప్పుడే ఇది మంచిగా ఉడికిపోతుందన్నమాట. సో ఇదైతే మంచిగా ఇప్పుడు దీంట్లో వేసేసుకొని మంచిగా అల్లం వెల్లిగడ్డ, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై అయినవన్నీ ఈ పప్పుకు పడ్డేంత వరకు అయితే మంచిగా వేయించేసుకోండి. ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయిందబ్బా, నేను బీరకాయ వేసేటప్పుడు. యాక్చువల్గా నేను బీరకాయ వేసాను, ఇంకొకటి మెంతి కూర కూడా వేసాను. సో ఈ 2 క్లిప్స్ మిస్ అయినాయి. సో మీరు మాత్రం మిస్ కాకుండా వేసుకోండి, ఓకేనా. సో దీంట్లో అయితే నేను బీరకాయ, మెంతాకు. సో మెంతి కూర కంపల్సరీగా మనం బీరకాయ కర్రీస్ వండేటప్పుడు వేసుకొని చూడండి, ఆ కూర టేస్టే మారిపోతుంది. సో బీరకాయ వండేటప్పుడు కంపల్సరీగా మెంతి కూర అయితే వాడాల్సిందే, అది దానికి ఉన్న టెక్స్చర్ని పెంచుతుంది అన్నమాట. సో ఇక్కడ చూసారా, నేను కొద్దిగా కూరని అటు ఇటు జరిపి మధ్యలో టమాటా వేసాను. సో ఇలా వేయడం వల్ల టమాటా చాలా ఈజీగా ఉడుకుతుంది. అసలు ఎంత బాగా తెలుసా, టమాటా పచ్చడి లెక్క ఉడుకుతుంది అనమాట. సో దాని మీదనే కొద్దిగా ఉప్పు కూడా వేసేసాను. సో ఆ ఉప్పు ఆ టమాటాకు పట్టేసుకొని కర్రీ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. దాని తర్వాత దీంట్లో అయితే రుచికి తగ్గట్టు కారం వేసుకోండి. సో మీరు ఎంత కారం తినగలుగుతారో అంత. సో ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో మన చపాతీస్లోనైనా కానీ, వేడి వేడి అన్నంలోనైనా కానీ అసలు తింటుంటే ఏళ్ళు కూడా నాకేస్తారేమో, అంత బాగుంటుంది. సో మా ఇంట్లో రెగ్యులర్గా వండే కర్రీ ఇది. సో ఇది చేసినప్పుడు, ఈ కర్రీ వండినప్పుడు నేను కంపల్సరీగా చపాతీ చేసే ఉంటా. సో ఈ వీడియోలో కూడా నేను చపాతీ చేశాను, పక్కన చపాతీ చేస్తూ ఈ కర్రీ వండాను కాబట్టి ఆ 2 క్లిప్స్ మిస్ అయినాయి అబ్బా. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే పోసుకోండి. సో పోసుకున్నాక నేనైతే దీంట్లో కొద్దిగా జీరా పౌడర్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే శనగపప్పు కదండి. సో కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఇలాంటి కర్రీస్ వండుకునేటప్పుడు కంపల్సరీగా 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అయితే వేసుకోండి. సో అది మంచిగా మగ్గినాక దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కొద్దిగా ఇంకొక 2 నిమిషాలు మగ్గించుకుంటే కూర రెడీ. మీలో ఎవరైనా ఇలా శనగపప్పుతో బీరకాయ వండడం ఎప్పుడైనా చేశారా? సో చేసుంటే మాత్రం కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి. దీన్ని ఒక 2 నిమిషాలు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సో ఇదిగో కూర అయితే ఇంత బాగా రెడీ అయిపోతుందండి. చూసారా, ఇక్కడ పప్పు ఉడుకుతుందో లేదో అని ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, శుభ్రంగా ఉడుకుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ పప్పుని 1 అవర్ నానబెట్టుకున్నాం. ఇప్పుడు ఒక 20 మినిట్స్ వరకు కూరలు అయితే ఫ్రై చేసుకున్నాం కాబట్టి సో ఈజీగా పప్పు అయితే ఉడికిపోయి ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. చూసారా, పప్పుని మనం జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తేనే అది మెత్తగా అయిపోతుంది. సో సూపర్గా పర్ఫెక్ట్గా కూర అయితే చాలా బాగా కుదిరినట్టే. సో ఎంతమంది ఇలా ట్రై చేశారో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో కానీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మోర్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు మై ఛానల్.